సరే ఇంకొకటి మీకు పవన్ కళ్యాణ్ గారంటే కూడా ఒక ప్రత్యేక అభిమానం అని విన్నాము. పవన్ హ్మ్. కళ్యాణ్ గారితో కూడా మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ టైంలో షూటింగ్ టైంలో గాని, పవన్ కళ్యాణ్ గారితో మీరు మాట్లాడడం కానీ, ఆ అనుభవాలు ఎలా ఉన్నాయి సార్? పవన్ కళ్యాణ్ గారంటే చాలా మందికి అభిమానం. అవును సార్. ఆయనకి చాలా మంది అభిమానులు ఉన్నారు. చాలా హ్మ్. ఫాలోయింగ్ అవును. బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువయిందేమో హ్మ్. అనుకుంటున్నా నేను. ఆయనతో నేను వకీల్ సాబ్‌లో ఒక 20 రోజులు చేశానమ్మా. దాంట్లో నాకు వేషం ఇచ్చినందుకు 'దిల్ రాజు' గారికి, వేణు శ్రీరామ్ గారికి, అలాగే కో డైరెక్టర్ బాబీ గారికి వందనాలు చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా. ఏమిటంటే ఆయన సెట్‌కొచ్చారంటే ఒక రకమైన ఒక ఆకర్షణ. హ్మ్. వచ్చిన తర్వాత ఆయన సీన్ ఆయన చూసుకోవటం, ఆ సీన్ అయిపోగానే వెళ్ళి ఓ పక్కన కూర్చొని బుక్స్ బుక్స్ చదువుకోవటం. చదువుకోవడం. అందరూ ఇదే చెప్తుంటారు సార్. అంతే. హ్మ్. ఇంకేంటి నేను ప్రాక్టికల్‌గా 20 రోజులు చేశాను కదా! అవును. నా సీన్‌లు ఆల్మోస్ట్ ఆయనతోనే ఉన్నాయి. హ్మ్. ఆయన తీసుకెళ్ళి మనం ఎలా డిస్టర్బ్ చేస్తాం? ఇందాక నేను చెప్పాను కదా! అవునవును. ఇంకా ఆయన బుక్స్ మూడ్‌లో చదువుకుంటూ ఉంటే అసలు ఇంకా మూడ్‌లో ఉంటారు. డిస్టర్బ్ చేయలేము. పైగా ఇంకోటి గమనించింది ఏమిటంటే, డైలాగ్ ఏదైనా పెద్దగా ఉందనుకోండి, హ్మ్. కో డైరెక్టర్‌ని పిలిచి ఆయన రాసుకునేవాడమ్మా. ఓకే. నేను గమనించింది, హ్మ్. "అరేయ్! డైలాగ్ చెప్పరా బాబీ" అనేవాడు కో హ్మ్. డైరెక్టర్‌ని. హ్మ్. ఆయన చెబుతుంటే ఈయన ఈయన రాసుకునేవాడు. రాసుకునేవారు. రాసుకున్న తర్వాత 3, 4 సార్లు చదువుకుని, హ్మ్. డైలాగ్ చెబుతున్నాను చూడు అని చెప్పేసిన తర్వాత టేకెళ్ళేవాడు. మనం పిల్లలు సింగిల్ స్టూడెంట్స్ చిన్న పిల్లలప్పుడు అవే అంతే. చేసేవాళ్ళు రాసుకొని. ఒకసారి రాస్తే 10 సార్లు అవును. చదివినట్టు అంటారు చూసారు? హ్మ్. ఆ విధంగా రాసుకుని డైలాగ్ చెప్పి అంత పెద్ద ఆర్టిస్టు మామూలుగా ఎన్ని టేకులని తీసుకోవచ్చు కావాలంటే హ్మ్. గాని, అస్సలు అలా చదువుకుని సింగిల్ టేక్‌లో ఓకే చేసేవాడు. హ్మ్. గొప్ప గొప్ప అందుకే అంత పేరొచ్చింది. అవును సార్. మన హీరోలు ఎవరైనా కష్టపడి చేయబట్టే కదా అంత అంతే కదా పేరొచ్చేది. సార్. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడూ ఉంటుంది. హ్మ్. సార్ అలానే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక చిన్న పద్యం మీరు రాయించుకున్నారని గూడా విన్నాము. అది ఒకసారి మా కోసం. అయితే డాక్టర్ మేఘ రామలింగ స్వామి గారు, ఆయన విశాఖపట్నం అమ్మ తెలుగు పండితుడు. ఆయన ఒక 3 పద్యాలు రాయించారు. 'జనపవన శంఖారావం' అని హ్మ్. దానికి టైటిల్ పెట్టి 3 పద్యాలు జనపవన రాయించారు. శంఖారావం. ఆ! హ్మ్. దాంట్లో ఇంకొక పద్యం నేను మీకు చెప్పండి. వినిపిస్తా. పల్లెమూలల నుండి ఢిల్లీకి పాకిన కీర్తి సంభరితుడౌ కిరణుడతడు పేదల పాలిటి పేదల పాలిటి పెదకాపుగానున్న సౌజన్యమూర్తి సంస్కారియతడు గుప్తదానాలకు కోట్లను వెచ్చించి గర్వమింతయులేని ఘనుడతండు మనసున ఉన్నదే మాటలో పలికిన మనసున ఉన్నదే మాటలో పలికిన మధుర గంభీరుడౌ మాన్యుడతడు మొండి వారికి తగ్గని మొండియతడు నీతికి నిజాయితీలకు నిలయుడతడు సకల కులముల ప్రతినిధి సారగుణుడు అతండే అతండే పవన్ కళ్యాణ్ లోకహితుడు నిజమో ఆ ఇది ఇలాగే ఇంకా హ్మ్. ఇంకా 3 పద్యాలు రాయించారమ్మా. హ్మ్. అవి కూడా కొన్ని ఛానల్‌లో అన్నాను. ఓకే. ఈ పద్యం ఎక్కడ అనలేదు కాబట్టి అవునా 99 సార్? టీవీ ఓకే. ద్వారా దీన్ని మాకే మీరు దక్కింది. ప్రచారం చేయండి సార్. ఓకే. ఓకే సార్. సార్ ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఈ పద్యాలేమైనా వినిపించారా? ఆయన దాకా అంటే ఈ వెళ్ళినయా? పద్యం పాడిన తర్వాత హ్మ్. ఒక పద్యం పాడి దానికి వెనక నుండి మామూలుగా విజువల్స్ యాడ్ చేయించి ఓకే. పంపించారా? ఆయనకి చాట్ అకౌంట్ ఉన్నారన్నమాట ఏవి రత్నం గారని. హ్మ్. ఆయన మాకు బంధువు. హ్మ్. మచిలీపట్నం ఇది కూడా. ఆయనకి పంపించాను నేను పద్యం. హ్మ్. సార్ ఇట్లా పవన్ కళ్యాణ్ గారి పద్యాలు రాంచి ఒక పద్యం పంపుతున్నాను మీకు. అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ గారికి వినిపించండి సార్ అని. హ్మ్. ఆ పద్యం విని చాలా బాగుంది గాంధీ గారు అని చెప్పి వెంటనే పవన్ కళ్యాణ్ గారికి పంపించారు. పంపించారు. హ్మ్. వెంటనే పవన్ కళ్యాణ్ గారు చూశారు అది. స్పందించారు. ఆ! చూసి వకీల్ సాబ్ కో డైరెక్టర్ బాబీ గారికి ఫోన్ చేసి చెప్పాడు. హ్మ్. అరే బాబీ ఆ సమ్మిట్ గాంధీ గారు నాతో అప్పటికి వకీల్ సాబ్ అయిపోయింది. అయిపోయింది ఓకే. అయిపోయింది హ్మ్. అయిపోయింది రిలీజ్ కూడా షూటింగ్ అయింది. అంతా ఓకే. ఆ పద్యం పంపించాడు చాలా బాగా ఉంది. హ్మ్. ఒక్కసారి సమ్మిట్ గాంధీని తీసుకున్న దగ్గరికి రా అని ఆయనకి చెప్పారు. హ్మ్. సరే వాళ్ళు ఫోన్ చేసి ఒకసారి వెళదామండి అన్నారు. ఈ లోపల ఆయన కరోనా వచ్చింది. నాకు కరోనా వచ్చింది. ఓకే. వెళ్ళలేకపోయాం. అప్పటి నుంచి హ్మ్. అసలుకి అంటే ఆ కుదరదు. షూటింగ్ టైమ్‌లో మొత్తం 20 రోజులు మాట్లాడలేదమ్మా నేను చేశారంటున్నారు. ఆయనతో. అసలు పర్సనల్ విషయం అసలు ఎప్పుడూ లేదు. ఒక్క మాట కూడా పర్సనల్ విషయం నేను మాట్లాడలేదు. హ్మ్.